గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో? గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో అని అడిగారు. బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని అడగదు, నాదే చూస్తున్నాం. బెస్ట్ ఫ్రెండ్ చెప్పు. గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పు. గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే బ్రేకప్ ఉందా? ఫస్ట్ బ్రేకప్ ఉందా? బ్రేకప్ తర్వాత గర్ల్ ఫ్రెండ్. బ్రేకప్ అంటే నేను చెప్తాను, బ్రేకప్ కాదు కానీ బ్రేకప్. అది ఎలా ఉంటుందంటే, నేను లవ్ లో దిగుదాము అనే ఫీల్ లో నేను దిగుదాము అనే టైంలో మా వాళ్ళందరూ చాలా సార్లు ఆపారు. వీడైనా కానీ రాజుగాడి కానీ మా వాళ్ళందరూ చాలా సార్లు ఆపారు. నేను అది పట్టించుకోలేదు. అంటే చాలా ఫస్ట్ స్టార్టింగ్ లవ్, అది స్టార్టింగ్ లవ్ అంటే మీన్స్ అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయాను బాగా. ఏంటది అట్రాక్షన్? అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అయితే అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయి ఏం చేశారు, కొంచెం సెట్ అవ్వలేదు తను. ఆ టైంలో మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేనే ఆగిపోయాను. సో దానివల్ల ఎందుకులే మళ్ళీ అసలుకే మనకున్న బొక్కలు చాలవా, ఇంకో బొక్క ఇంకా అవసరం అని చెప్పేసి ఇంకా అక్కడతో నేను కట్ చేసుకున్నాను. అలా అనుకున్న టైంలోని నువ్వు వచ్చావు, నేను కదా మా మామ వచ్చాడు. అలా అనుకున్న టైంలోని అప్పుడు అనుకొని ఫ్లైట్ ఎక్కాడు. అలా పైకి వెళ్తున్న టైంలో ఇంకో ఫ్లైట్ వచ్చింది. ఆ ఫ్లైట్ రాగా మళ్ళీ కింద దిగాడు. ఇప్పుడు అదే మీరు అడుగుతుంది. అది ఇప్పుడు వచ్చిందా ఏంటిది ఫ్లైట్? అయ్యో వేసా ఇప్పుడు వీసా మా ఒక 2-3 సంవత్సరాల తర్వాత. పెళ్లి 2 సంవత్సరాలు 2 years అయితే ఉన్నారు ఇప్పుడు లైఫ్ లో. ఇప్పుడైతే నేను ఓపెన్ ఫ్యాక్ట్, అది నిజంగానే ఉన్నారు. తప్పేం లవ్ కాదు, లవ్ మీన్స్ అంటే తనని ఏం చేశానంటే డైరెక్ట్ చూస్తారా వద్దురా లవ్ లాంటిదే కానీ మేము మాట్లాడుకో ఏం చేయడు. డైరెక్ట్ నేను తన చూసి నేను లవ్ యూ చెప్పకుండా ఇవన్నీ చెప్పకుండా పెళ్లి చేసి అనిపిస్తుందని చెప్పేసాను అంతే. అది ఇప్పుడు ఇప్పుడు కొత్త ప్రపోజల్ సిస్టమ్ సో అంతే. ఇప్పుడైతే హ్యాపీ. నీకు ఉన్నారు బ్రో. నేను చెప్తా అసలు లవ్వే వద్దు భయ్యా, అస్సలు వద్దు. పెళ్లి అంటున్నారా? పెళ్లి కూడా మంచిగా సెటిల్ అయిన తర్వాత, ఎందుకంటే మనం సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుని అమ్మని కానీ తీసుకొచ్చాను పాప కూడా కష్టపడతాను అంతే. మరి అంటే నేను విన్నది ఓరో అమ్మాయిని మోసం చేసావు, వాడుకొని వదిలేసావు అని వైజాగ్ అన్నది. ఇవే వద్దు బ్రో, చెప్పాను మీకు ఆల్రెడీ పర్సనల్స్ వద్దని. లేదు నార్మల్ గా విన్నది నేను అడుగుతాను. ఎందుకు బ్రో ఇవన్నీ నా చెప్పాను మీకు ఆల్రెడీ. నేను ఫోన్ చేసి అడిగాను, మీకు ఫోన్ చేసి చెప్పాను నేను మీకు ఆల్రెడీ. కాదు నార్మల్ క్వశ్చన్ అడిగిన ఏముంది నార్మల్ ఆన్సర్ చెప్పు బ్రో. కట్ చేయి వద్దు బ్రో, ఎందుకు బ్రో చిరాగ్గానా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను వద్దు బ్రో, ఇలాంటి అడగద్దు బ్రో అని చెప్పేసి. అంటే నిజం లేకపోతే చెప్పొచ్చు కదా. నిజం లేకపోతే ఎందుకు బ్రో అడగడం అవన్నీ నా? నిజం లేకపోతే అడుగు చెప్పొచ్చు కదా. ఎందుకు బ్రో చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫోన్ చేసి. అలాగే మీరు రావని కూడా చెప్పాను నేను మీకు. కరెక్ట్ కాదు బ్రో ఇది అసలు. మీకు ఫ్యాంక్ క్లాస్ అర్థం సూపర్ నాకు అర్థమైపోయింది. అర్థం అవలేదు నాకు ఫస్ట్ నుంచి. నాకు ఈడు అలాంటి పనులు ఏం చేయడు, ఇది ఎందుకు మరి అని చెప్పేసి ఈడు ఈడు ఎలిసేసి ఏదో చేస్తున్నావు మీరు. మళ్ళీ మీరు ఎలా నార్మల్ గా ఏదో నిజంగా ఏదో ఏమంటారు ముందే ప్రిపేర్ అయిపోయి కూర్చొని మనం ఏదో చేద్దాం ముందు అనుకున్నాం కానీ వేరే వెళ్ళి ఉంటే బాగుంటది. టాపిక్ వచ్చింది ఇంకొంచెం బాగా చేసింటే అయిపోయేదిరా. నేను చేస్తాను బ్రో కూడా కొంచెం సీరియస్ అయి ఉంటే అక్కడ నుంచి నవ్వేస్తాడు. నాకు తిరిగాను బానే ప్లాన్ చేశారు మనకి, కానీ పట్టేసాం. ఇంకొక టాపిక్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు మీ డీలో ఉన్న వాళ్ళందరూ ప్రభుదేవ గారు అని చెప్పి చాలా పిచ్చి అయిపోతుంటారు అనమాట. అంటే నిజంగా అభిమానం చూపిస్తారా లేకపోతే అలా చెప్పుకోవాలని చెప్పి చెప్పుకుంటారా? అది నార్మల్ నాకనే కదా, ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. డీ వాళ్ళని కాదు బయట కూడా ప్రభుదేవ మాస్టర్. ఎందుకు ప్రభుదేవ మాస్టర్ అంటారంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ పెద్ద మాస్టర్ ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో బాలీవుడ్ అని చూసుకుంటే ఎవరైనా కానీ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు చేస్తున్న టైమింగ్, ఇప్పుడు చేస్తున్న మూమెంట్లు, ఇప్పుడు చేస్తున్న ఫ్రేమింగ్లు జవానాలు ఎప్పుడు చేస్తారు. నేను కూడా పొట్టలేదు అప్పటికి, ఎప్పుడో జవానాలు ఎప్పుడు చేస్తారు ఆయన. ఇంకా ఆటోమేటిక్ గా అప్పుడు ప్రభుదేవ అంటే కొంచెం డాన్స్ వచ్చిన తర్వాత ప్రభుదేవ అంటే ఎవరో తెలియదు.
ఇప్పుడు అమ్మ నాన్న కానీ ఎవరైనా అంటే నువ్వు పెద్ద డాన్సర్ అయిపోతావు ఏడు ప్రభుదేవలా అయిపోతావు నువ్వు వాళ్ళు కూడా అప్పుడు అనేటారు ప్రభుదేవ అంటారు ఎవరి బాబాయ్ అని చెప్పేసి ఉంటది కదా చూడడానికి నువ్వు మరి ప్రభుదేవ్ మరి నువ్వు ప్రభుదేవ్ మరి అని చెప్పేసి అంటే ఇంకేటి యూట్యూబ్కి వెళ్ళి కొడితే ఇంకేటి క్యాప్ వేసుకుని మొక్కాలని కొడుతుంటా ఎవరైనా అక్కడి నుంచి కొడుతుంటే ఏంటి ఎంత బాగా చేస్తానని చెప్పి ఇంకా అలా చూస్తున్న కొద్ది ఇంకా అబ్బా ఇలా చేయాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా సో ఇంకా అట్లా డి అనే కాదు ఇప్పుడు డి గురించి ఎందుకు వచ్చిందంటే మన లాస్ట్ టైం వీళ్ళు సీజన్ వచ్చారు కాబట్టి మీ సీజన్ కదా ఈ సీజన్కి వచ్చారు కాబట్టి ఇంకా అందరూ ఫోటోలు దిగారు అవి దిగారు ఇవి దిగారు కాబట్టి ఇంకా డి వాళ్ళు మాత్రం మీకు అనిపిస్తుంది కానీ బయట మొత్తం ప్రపంచం అంతా ప్రభుదేవ్ మాస్టర్ అంటారు ప్రభుదేవ్ మాస్టర్ లారెన్స్ మాస్టర్ క్లారిటీ ఇస్తాను దీని మీద మ్యాట్ ఏంటంటే ఇప్పుడు ఒక యాక్టర్స్ కానీ ఇంకా యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారినే చూస్తారు అంటే ఇప్పుడు ఎందుకంటే అసలు సినిమా ఇండస్ట్రీ అసలు నించుంది అసలు ఉంది అని అంటే ఎంత తోపుగా ఉందని అంటే చిరంజీవి గారి వల్లే సో మాకు అలాగా డాన్సర్ గా ఏంటంటే ప్రభుదేవ్ మాస్టర్ అసలు ఆయన చేసిన స్టైల్స్ కానీ ఆయన చేసిన టైమింగ్స్ కానీ ఆయన చేసిన వీడు అన్నట్టు ఫ్రేమింగ్ కానీ సాంగ్లు ఎప్పుడో అయిపోయి ఇప్పుడు మేము చూస్తుంటే మేము కష్టపడి ఒక మూమెంట్ చేస్తుంటే ప్రభు మాస్టర్ సాంగ్ రే అప్పుడు అయిపోయాయి మూమెంట్ లో రే అప్పుడు చేశారా ప్రభు మాస్టర్ అని చెప్పేసి సో అసలు ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఇప్పుడు కన్నడ అయినా తమిళ అయినా ఇంగ్లీష్ అయినా ఇప్పుడు మా హాలీవుడ్ అండ్ కాలీవుడ్ ఎక్కడ ఎనీ లాంగ్వేజ్ హాలీవుడ్ లేదు అందులో హాలీవుడ్ లో ఏంట్రా హాలీవుడ్ లో కూడా తెలుసు ప్రభుదేవ చేయలేదురా చేయడం కాదురా నేను చెప్పేది తెలుసు అదే అంటున్నా తెలియని వాళ్ళు ఇంకెవరు ఉండరు మినిమం అసలు మొత్తం ఎక్కడ చూసినా ప్రభుదేవ ఫ్యాన్స్ డాన్సర్ అయితే కనుక పక్కా. ఓకే థ్యాంక్ యూ ఎండ్ అయిపోద్ది అనుకోలేదు కదా ప్యాకప్ ఫైనల్గా ఆడియన్స్కి మీ తరపున మీకు ఇంత పొజిషన్లో అంటే మిమ్మల్ని ఇలా చూసుకుంటున్నందుకు ఎందుకంటే మీరు రీసెంట్ టైమ్స్లో ఏ రీల్ కానీ చూసినా ఆల్రెడీ మనం యాక్చువల్లీ బేసిక్ 2 hours అయిపోయింది ఇంకా ఎక్కువ మాట్లాడినా కూడా అంతవరకు చూడరు కూడా తెలియదు మనం ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ ప్లాన్ చేద్దాం ఎందుకంటే అంత ఉంది చాలా కంటెంట్ ఉంది నార్మల్ ఇంకేం చెప్పలేదు మనం చెప్పలేదు ఇంకా ఉంది మజా కూడా ఉంటుంది మధ్య మధ్యలో అవును ఎక్కువ ఇది ఉంది అది చాలా ఎక్కువ ఉంది అంత ఎక్కువ కూడా చూడరు కనుక మనకి కట్ చేయరా మీకు ఏం ఉండదు అది కట్ చేయడానికి వెళ్ళలేదు అంత ఉంది కంటెంట్ ఓకే అంటే ఎడిటింగ్ లేపుతారు చిన్న చిన్న ఫైనల్ ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ బ్రో మొత్తం నాది ఏం నడుస్తున్నాయి నేనైతే అసిస్టెంట్గా చేస్తున్న సినిమాలో ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఈవెంట్స్ యాప్స్ డీ కూడా చేయట్లేదు రియాలిటీ షోస్ కూడా ఏం చేయనని చెప్పట్లేదు చేస్తా డీ అంటే మళ్ళీ నేను చేస్తా కానీ ఒక్క దాని మీద పెట్టే కదా మైండ్ దాని మీద పెడితేనే అది అయ్యేంత వరకు అవ్వదు ఇప్పుడు నేను ఇంతకు ముందు డాన్స్ క్లాసులు చెప్పాను ఈవెంట్లు చేసుకుని వచ్చాను అప్పుడు డీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను 3-4 సంవత్సరాలు కష్టపడి డీకి వెళ్ళా డీలో మాస్టర్ అవ్వాలనుకున్నా అయ్యా ఇప్పుడు సినిమాలో కార్డు తీసుకుని కొరియోగ్రాఫర్ అవ్వాలని నాకు మెయిన్ గోల్ సో ఇప్పుడు తీసుకున్న 2-3 years అవుతుంది దగ్గరలోనే ఉంది ట్రై చేస్తున్నా అవ్వాలని గట్టిగా పట్టుకుంటున్నా పట్టు అది లేట్ అయినా ఏదైనా దూకేయాలి ఫస్ట్ దూకిన తర్వాతే నువ్వు నువ్వు రాగలుగుతావు ఎందుకంటే నీలో టాలెంట్ ఉంది లేకపోతే నువ్వు భయపడాలి అరే నాకు టాలెంట్ లేదా నేను చేయలేనురా నాకు అవ్వదురా అనుకుంటే వద్దులేరా మనకి ఇది ఇప్పుడు నాకు చదవలేను కాబట్టి వద్దులే చదువుకి మనకు అవ్వదని చెప్పేసి నేను పక్కన పెట్టాను సో నేను చేయగలను నాకు తెలుసు ఏం చేయాలి ఏంటి అన్నది సో దానికి బ్యాక్ సపోర్ట్ ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు జిత్తు మాస్టర్ అయినా లేదా గౌసన్న కానీ లేదంటే ఈడి కానీ ఇంకా ఉన్న ఆ సినేరియో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ నేను రాంగ్ షాప్ వేసినా కూడా అటు కాదని చెప్పి చూసేటోళ్ళు ఉన్నారు సో అంత బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఆగాలి సో నేను ఇప్పుడు మొత్తం నాకు ఒక క్లారిటీ ఉంది నాకు ఒక క్లారిటీ ఉందన్న విషయం కూడా కొంతమందికి తెలియదు నాకు ఆ క్లారిటీ ఉందని చెప్పేసి సో ఆ క్లారిటీ నేను సక్సెస్ తోనే కొడతాను సక్సెస్ తోనే చెప్తాను చాలా మందికి సమాధానం చెప్పాలి చెప్తా 100%. జరుగుతుందన్న ఇప్పుడైతే మూవీస్ అయితే ఇప్పుడు కానీ వర్కింగ్ లో ఉందంతా ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏదో చెప్పాడు ఇప్పుడు అందరి డ్రీమ్ అది మాకు అదే ఏంటంటే దాంతోపాటు నీకు ఇంకొక కోరిక ఏంటంటే నేను యాక్టింగ్ కూడా ఉంటుంటుంది నాకు యాక్టింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మాస్టర్ గా చేస్తాను చూడండి ఖచ్చితంగా కష్టపడేది ఖచ్చితంగా హీరోగా యాక్టింగ్ గానే నేను కూడా యాక్టింగ్ అంటే డాన్స్ తో పాటే నాకు కోరిక కూడా ఉంటుంది హీరోగానే చెయ్యాలని కాదు నాకు హీరోగానే వెళ్తాను ఖచ్చితంగా హీరోగానే చేస్తాను బట్ నాకు ఇక్కడ కోరిక అంటే నేను చేసే మూవీలో ఒక మూవీ ఉందంటే దాంట్లో కొరియోగ్రాఫర్ గా ఒక సాంగ్ చేస్తే కనుక దాంట్లో యాక్టర్ గా పక్కా ఉండాలి నా డాన్స్ నేనే కంపోజ్ చేసుకోవాలి అన్నట్టు కూడా ఉంటుంది నాకు సో పక్కాగా హీరో మాస్టర్ అవుతాడు నేను మాస్టర్ అవుతాను ఇద్దరం కలిసి మాస్టర్ అయ్యి ఇండస్ట్రీలో కొట్టేసుకుంటాం ఈ సాంగ్ బాగా వచ్చిందా మా సాంగ్ బాగా వచ్చిందా ఏ విధంగా బాగా యాక్ట్ చేస్తావు అన్న
యాక్టర్ గా బాగా పనికొస్తావని. అదే కదా, లైఫ్ లో యాక్టింగ్ అయితే చేయను. లైఫ్ యాక్టింగ్, లైఫ్ లో ఫిల్టర్స్ ఏమి ఉండవులే. ఇప్పుడైతే ఆల్బమ్ సాంగ్స్ కానీ ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ ఇప్పుడు ఇది చిన్న చిన్న మూవీస్ ఇలా స్టార్ట్ అవుతున్నాయి. హ్యాపీ. ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో. ఇద్దరికి మంచి మంచి ఇంకా జనాలందరినీ ఇలానే తెలుగు ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేసి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి ఇంకా మంచి మంచి కొరియోగ్రఫీ, మీ కొరియోగ్రఫీ చూసి మంచి మాస్టర్స్గా, పెద్ద పెద్ద మూవీస్ చేసే మాస్టర్స్గా మీరు మంచిగా చూడాలని, నేను చూడాలని, జనాలు కూడా చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు, మీ అభిమానులు అందరూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.